ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ మహాంకాళేశ్వరాయ నమ. భక్తజన కోటికి బోనాల శుభాకాంక్షలు. శ్రీ మహాంకాళేశ్వరి దేవాలయంలో ప్రతిసారి వాళ్ళు ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా బోనాల ఉత్సవాలు ఎప్పుడో ప్రారంభమైనాయి. ఈ బోనాల ఉత్సవాలు ఆషాఢ మాస జూన్ 20 నాడు ఇక్కడ మహాభిషేకంతో ప్రారంభమై జూలై 18 తారీఖు నాడు సమాప్తం అవుతుంది. ఒక నెల రోజుల పాటు కూడా శ్రీ మహాంకాళేశ్వరి ఆలయంలో ఆషాఢ మాస నవరాత్రులు, అదేవిధంగా బోనాలు, ఘటం స్థాపన జరుగుతుంది. 20 జూన్ నాడు మహాభిషేకం జరిగింది. 23 జూను హంపి పీఠాధీశుడు శ్రీ విద్యారణ్య స్వామి వారిచే ధ్వజారోహణతో రుద్ర సహిత త్రిశతచండీ పారాయణం హోమాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా జూలై 7 తారీఖు నాడు పాతపట్నంలో మొట్టమొదటి ఘట్టం మిరాలమ్మండి శ్రీ మహాంకాళేశ్వరి ఆలయంకి రావడం జరుగుతుంది. ఈ ఘట్టం ఇవాళ అమ్మవారిని మేము స్వాగతం పలుకుతాం, అమ్మవారిని మేము ఎదుర్కొంటాం. అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి 1,00,000 ఆకు పూజ జరుగుతుంది. అదేవిధంగా మా దేవాలయంలో సూర్య భగవంతుడు కూడా ఆసీనమై ఉన్నాడు కాబట్టి ఆదివారం నాడు పొద్దున 10 గంటలకి సూర్య నమస్కారాలతో స్వామివారికి పుష్పార్చనతో ప్రారంభమై సాయంత్రం 8 గంటలకి పంచహారతి కార్యక్రమం ఉంటుంది. బుధవారం నాడు హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా శాకాంబరి పూజ ప్రారంభించింది ఇదే దేవాలయం నుండి కాబట్టి బుధవారం నాడు అమ్మవారికి శాకాంబరి అలంకరణ, శాకాంబరి పూజ కార్యక్రమం జరుగుతుంది. గురువారం నాడు జగద్గురు ఆది శంకరాచార్యులు దత్తాత్రేయ స్వామి గారి పాద పూజ జరుగుతుంది. శుక్రవారం నాడు అమ్మవారికి పొద్దున 300 పారాయణలు, 30 హోమాలు ఆనాటికి పరిసమాప్తం అవుతాయి. పొద్దున మహాపూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. తదుపరి సాయంత్రం అమ్మవారికి శాంతి కళ్యాణం. అదే రోజు సాయంత్రం 8 గంటలకి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నుండి మిరాలమ్మండి శ్రీ మహాంకాళేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, సారే వాళ్ళు వచ్చి ఇక్కడ అందజేసిపోతారు. సోమవారం నాడు అమ్మవారికి 1,00,000 పుష్పాలతో పులంగి సేవ, 1,00,000 పుష్పాలతో అమ్మవారికి మేము అర్చన చేస్తాం. ఆదివారం నాడు పొద్దున్న నుండి సాయంత్రం వరకు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాం. మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ రంగం భవిష్యవాణి జరుగుతుంది. 3:30కి ఇక్కడ నుండి అమ్మవారు సింహల రథంపై అమ్మవారి ఇక్కడ నుండి బయలుదేరుతారు. ఈ ఊరేగింపులో మేము మిరాలమ్మండి ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. కేరళ వైద్యం కానీ, తయ్యం కానీ, అదేవిధంగా విజయవాడ, తమిళనాడు, కర్ణాటక వివిధ రాష్ట్రాల నుండి వేషాధారాన్ని ఇక్కడ వేసుకుంటూ అమ్మవారిని ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది. మంగళవారం నాడు అష్టాదళ పాత పద్మ పూజ. అంటే అమ్మ, మేము ఇన్ని రోజులు మీకు పూజ చేశాము, మాతో తప్పైతే క్షమించు, మమ్మల్ని అందరినీ మళ్ళీ చల్లగా చూడాలని ఆనాడు అమ్మవారికి అష్టదళ పాత పద్మ పూజ చేసి అమ్మవారి ఒడిబియ్యము ముత్తేదులకు అందరూ కూడా అమ్మవారి ఒడిబియ్యం ఆనాడు ఉండడం జరుగుతుంది. అందరూ కూడా అక్కడ
ప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ V6 ద్వారా అందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈ దైవ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ఈ అమ్మవారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. Pati